శ్రావణ మాసం రాబోయేటటువంటి శ్రావణ మాసంలో అసలు శ్రావణ మాసం అంటేనే అతి పవిత్రమైనటువంటి మాసం, ఉపాసనా కాలముగా పిలువబడేటటువంటి మాసం. శ్రావణ భాద్రపదాల్లో మీకు వర్షాలు బాగా పడతాయి కదమ్మా. దానివల్ల ఏంటి అంటే స్త్రీలకు వచ్చేటటువంటి అనేక అనారోగ్యాలు, పురుషులకి వచ్చేటటువంటి మరిన్ని అనారోగ్యాలు, పిల్లలకి వచ్చేటటువంటి అనారోగ్యాలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టడం కోసమని ఈ వ్రతాలు కానీ పూజలు కానీ ఒక పద్ధతి ప్రకారం ఏర్పాటు చేసుకోవడం అంటూ జరిగిందనమాట. కాబట్టి శ్రావణ మాసం ప్రత్యేకించి స్త్రీలకి ఉపాసనా కాలము. మగవాళ్ళు చేసుకోవచ్చు, ముఖ్యంగా స్త్రీలకు ఐశ్వర్యాన్ని పెంపొందించేటటువంటి, ఆరోగ్యాన్ని పెంపొందించేటటువంటి, సౌభాగ్యాన్ని పెంపొందించేటటువంటి, చక్కటి సంతానాన్ని ప్రసాదించేటటువంటి కాలం ఏదయ్యా, అటువంటి విశేషాన్ని కలిగించేటటువంటి కాలం ఏదయ్యా అంటే యొక్క శ్రావణ మాసమే.